బిస్లర్ ఇంటర్నేషనల్ కంపెనీలో అక్రమంగా తొలగించిన కార్మికుల్ని తీసుకోవాలి అని, అట్లనే బిస్లరీ కార్మికులకు న్యాయం చేయాలి అని చెప్పేసి గత 23 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యాజమాన్యం పూర్తిగా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఈరోజు కార్మికుల యొక్క సమ్మెను విచ్ఛిన్నానికి కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికులు న్యాయమైన డిమాండ్లే అడుగుతూ ఉన్నారు. ఇవాళ కడుపు గాలి వాళ్ళ కార్మికులు వేతన ఒప్పందం చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇవి చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు. ఈ సౌకర్యాలు కల్పించవలసినటువంటి బాధ్యత వాళ్ళ బిస్లరీ యాజమాన్యం ఉంది. ఈరోజు కార్మికుల యొక్క శ్రమతోని ఇవాళ పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్నటువంటి, వేల కోట్ల లాభాలు గడిస్తున్నటువంటి బిస్లరీ యాజమాన్యం వాళ్ళ కార్మికుల యొక్క సంక్షేమం కానీ హక్కులు కానీ పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే 23 రోజులుగా కార్మికులు ఇవాళ సమ్మె చేస్తున్నా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిరసిస్తూ ఇవాళ కార్మికులు కూడా ఆకలితో అడ్డుపడిస్తున్నట్టుగా నిరసన తెలియజేస్తూ ఆకుల తింటూ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా బిస్లర్ యాజమాన్యానికి ఇవాళ జ్ఞానోదయం కలగాలి అని చెప్పేసి, బిస్లర్ కార్మికులకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఇవాళ సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ యాజమాన్యం మండి వైఖరి నశించాలి, బిస్లర్ యాజమాన్యం మండి వైఖరి అక్రమంగా తొలగించిన కార్మికులు తీసుకోవాలి.